మాంగళ్య జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్ ఈ నవంబర్ 1 కుకట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్ వివరాలకు సంప్రదించండి. స్వామి నమస్కారం స్వామి. నమస్తే అమ్మ. ఈ మధ్య ఎక్కువగా పీరియడ్ సమయంలో ముట్టు సమయంలో ఆడవారు పూజలు చేయవచ్చు అనే ఒక ఎపిసోడ్స్ కానీ డెబేట్స్ కానీ బాగా చర్చనీయాంశంగా మారాయి స్వామీజీ. దీని గురించి మీరేమంటారు? పాతకాలం రోజుల నుంచి చూస్తూ వస్తూ కనుక పెద్దవాళ్ళు చెప్పిన జస్ట్ బ్యాక్ వెళ్తే కనుక ఆడవాళ్ళు పీరియడ్ సమయంలో పూజలు చేయడం నిషిద్ధం అంటున్నారు. మరి స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతీజీ గారు ఏం చెప్తారు? ఈ పీరియడ్ సమయంలో పక్కకు ఉండాలంటారా? దేవుణ్ణి దూరం ఉంచే పూజించాలి అంటారా? దీనికి మీరు ఏం మాట్లాడతారు స్వామీజీ? ఇది చాలా మంచి సందేహం అమ్మ. ఎందుకంటే ఆడవారికి స్వాభావిక ప్రకృతి పరంగా వస్తున్నటువంటి ఆ నెలసరి పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో, అసలు ఇంతకీ పీరియడ్స్ వలన మనం ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అది తెలుసుకోవాలి. అంటే ఎవరో శాస్త్రంలో చెప్పారని కాదు, ఇట్ ఈస్ సైన్స్. ఏంటంటే వారికి పీరియడ్స్ టైంలో అంటే మైక్రోస్కోపిక్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాస్ రిలీజ్ అవుతుంది బ్లడ్స్తో పాటు. దాని వలన అది మిగతా వారందరికి కూడాను స్ప్రెడ్ అవుతుంది. దాని యొక్క లైఫ్ స్పాన్ మ్యాక్సిమం 3 days 4 days ఉంటుంది. మ్యాక్సిమం 3 days 4 days ఉంటుంది. అందువలన మీరు ఒక్కసారి మింగిల్ అయిపోతే అంత కాలుష్యం అవుతుంది. అంటే ఆ మీరున్న రీజియన్తో పాటు మిగతా వాళ్ళు కూడా అది స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువలన ఆ లైఫ్ స్పాన్ ఎంతవరకు ఉంటుంది? 3 days తర్వాత వాటికి ఇంక శక్తి ఉండదన్నమాట ఆ మైక్రోస్కోపిక్ బ్యాక్టీరియాకి. అందువలన మీరు ఐసోలేట్ చేసుకోవడం వలన మిగతా వాళ్ళకి డిస్టర్బ్ అవ్వదు, పొల్యూట్ అవ్వదు. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ రాంగ్ ఏం కాదు, ఇట్ ఈస్ ప్రకృతి. దాంట్లో తప్పు ఒప్పులు అంచడానికి అసలు మాటలే లేవు. అందువలనే దానికి ఏంటంటే ఒక పసుపు లేదా ఆవు పేడతో శుభ్రం చేసుకోవడాలు, వారికి సెపరేట్గా రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే దే లూజ్ సమ్ ఎనర్జీ లెవెల్స్ ఆల్సో, దే లుక్స్ వీక్. అయితే ఇంతకీ ఏది నిషిద్ధమైంది? పూజ అనేది వీలైనంత వరకు శారీరకంగా చేసేది కాబట్టి అది చెయ్యొద్దు అన్నారు. అంటే ఏంటి? అక్కడ అలకడము, ముగ్గులు వేయడము, అలంకారం చేయడము, అన్ని తీసుకురావడము, అవి పదార్థాలు వేయడము, ప్రసాదం నైవేద్యం పెట్టడము, ఇవన్నీ నిషేధం. ఎందుకు నిషేధము? పాపము గురించి పక్కన పెడితే మీకున్నటువంటి ఆ వీక్నెస్, దానికి రక్షణ, మిగతా వాళ్ళకు కూడా మనం ఎటువంటి హాని తలపెట్టకూడదనే ఉద్దేశంతో, సదుద్దేశం సుమా, ఈ స్వార్థం ఏం లేదు అందులో. హితం చెయ్యాలి అని, పరోపకారం, ఇతరులకి లోక కళ్యాణం కోసం. ఆ విధంగా వారికి ఆ 3 రోజులు దూరంగా ఉండమని చెప్పారు. వాళ్ళకి మంచిది, ఇతరులకి మంచిది. అయితే ఇంతకీ పూజ బాహ్య రకమైనటువంటి పూజ మాత్రమే చేయకూడదు తప్ప మిగతావన్నీ చేయొచ్చు. అంటే మీరు ఒక పారాయణం చేసుకోవచ్చు, ఏదో కోరికలు తీర్చడానికి కాదు. ఏదైనా భగవద్గీత లాంటి బుక్ ఆ 3 రోజుల పాటు చదువుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. ఎందుకు? భగవద్గీత అనేది మోక్ష శాస్త్రం, ఆత్మకు సంబంధించినది. దానికి ముట్టులు అంటులేం ఉండవండి. ఆత్మ నిత్య శుద్ధ నిత్య బుద్ధ ముక్త స్వరూప. మనకి ఎప్పుడు అంటూ శుభ్రత, శౌచము అశౌచము ఎక్కడ ఉంటాయి? శరీరానికి ఉంటాయి, మహా ఉంటే ఇంద్రియములకు ఉంటాయి, తప్పుడు ఆలోచనలతో మనసుకుంటుంది. ఇది అన్నిటికీ శుద్ధమైన ఆధారంలో ఉన్న ఆత్మ. సో ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించే శాస్త్రం ఏదైతే ఉందో ఉపనిషత్తులు, భగవద్గీత, ఆ పారాయణం కానీ ధ్యానం కానీ ఏకాంతంలో చేసుకోవడం అత్యుత్తమం. కాబట్టి మీరు బాహ్యంగా ఒక పూజ చేయడానికి మాత్రమే మీకు నిషేధం. అదేనా పూజ మీరు ఉన్న ప్రదేశంలో మీరు ఒక్కరి ముక్కలు మళ్ళీ చేసుకోవచ్చు. మిగతా వాళ్ళతో కలవకూడదని మాత్రం చెప్పారు పెద్దలు, మన పూర్వీకులు. ఆప్తవాక్యం ఇది, శాస్త్రవాక్యం కాదు, ఆప్తవాక్యం. పెద్దలు చెప్పిన మాట ఆప్తవాక్యం. కాబట్టి పూజలు చేసేటప్పుడు మనకు శుభ్రత అవసరం. ఫస్ట్ మనం ఎప్పుడు కూడా చూడండి, పూజ ఆరంభంలోనే శౌచం, శుభ్రత ముఖ్యం. కాబట్టి శుభ్రత అనేటప్పుడే మీరు ఫస్ట్ స్టెప్ ఫెయిల్ అక్కడే, ప్రిలిమ్స్ లోనే. మరి మీరు స్టార్టింగ్ లోనే ఫెయిల్ అయిపోయారు కాబట్టి మీరు 3 రోజులు బయట ఉండండి. దానికోసం మీరు ఇంద్రపారుదలకి ధర్నాలు చేస్తాము, దేవి సంజయ్ లాంటి ఉన్నారు, హెల్ప్ తీసుకుంటామంటే మనం ఏం చేయలేం. కాకపోతే పెద్దలు ఏం చెప్పారంటే పూజ బాహ్యంగా శారీరక పూజ అనేది ఆపారు.
అదో అంతే తప్ప పాపము, అంతే, పెద్ద- దానిలో అపరాధం గాని పాపం గాని ఏమీ లేదు. అది మీకు మంచిది, ఇతరులకి మంచిది. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ, అహింస పరమో ధర్మ, లోక కళ్యాణ లోకా సమస్త సుఖినో భవంతు అనే తత్వమును మనం ఉన్నాం కాబట్టి అందరికీ శ్రేయస్సు హితం కలగాలి. కాబట్టి అందుకే చూడండి, మనకేమైనా జలుబు వస్తే మనం అందరితో కలిసిపోకూడదు, మన జలుబు అందరికి అంటుకుంటాం. అవును సార్. మనం ఏదో మాస్క్ పెట్టుకొని మనం ఏదో ఒక సాలిట్యూడ్ గా సెక్యూరిటీ గా ఉండాలి. అది కూడా మీకు ఒక జలుబు అనుకోండి, ఏదో చిన్నది అనుకోండి, అది మీకు మంచిది కూడా, ఆరోగ్యకరం తర్వాత. ఎందుకంటే ఒక ఇల్లు పెయింటింగ్ వేసేటప్పుడు పాత పెయింటింగ్ తీసేయాలి, ఒక కొత్త పంట వేసేటప్పుడు పాత పంట పూర్తి తీసేయాలి, ఒక వస్త్రంకి డై అంటే ఒక రంగు వేసేటప్పుడు బాగా ఉతికి కొత్త రంగు వేస్తారు. అవును సార్. అదే విధంగా మీకు ఆరోగ్యకరమైనటువంటి ఒక ఇది స్థితి. అందువలన ఈ 3 రోజుల్లో అది సైన్స్ ప్రకారంగా కానీ శాస్త్ర ప్రకారం రెండు సమ్మతమే. కాబట్టి మీరు వాచక మానసిక తపస్సులు చేసుకోవచ్చు తప్ప శారీరకమైన పూజలకి మీరు దూరంగా ఉండాలి అని చెప్పాను. అందుకే మీకు ఏం చెప్పాను, మీరు ఎక్కడ ఉంటారో అక్కడ మీరు మాత్రం చేసుకోవచ్చు, మిగతా వారితో కలవకుండా ఉండాలి అని పెట్టారు. దానికి శుభ్రత, దానికి ఆ 3 రోజుల తర్వాత దానికి లైఫ్ దానికి కెపాసిటీ ఉండదు ఆ బ్యాక్టీరియాస్కి. సో అవి ఆల్రెడీ ఇట్ విల్ డెడ్ అనమాట. లైక్ అప్పుడు మళ్ళీ మీరు శౌచంగా మళ్ళీ మీరు పూజల్లో భాగస్వాములు కావచ్చు. ఇంకో చిన్న సందేహం గురుగారు, పొరపాటున గనక దేవాలయాలకి ఆ పరిస్థితిలో వెళ్తే గనక, ఐ మీన్ వెళ్ళాక అలాంటి పరిస్థితి ఏర్పడితే ఏంటంటారు? అంటే మీరు ఆ పరిస్థితి రాదు. ఒకవేళ వచ్చిందని మీరు అనుకున్నారంటే మీరు అతిక్రమించినట్టే. ఒకవేళ దూరంగా మీరు నమస్కారం పెట్టుకుని వెళ్ళండి. నేను మీకు ఒకటే చెప్పాను, మీకు పూజలో ఈ ఈశ్వరుని ఆత్మస్వరూపంగా అనుసంధానం కావాలి. అక్కడ ముట్టులు ఉండవు, అశౌచులు ఉండవు, అశుభ్రత ఉండదు, అమంగళం ఉండదు, అశుభం ఉండదు. శరీరానికి ఈ ఇంద్రియములకి వీటికే అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, శరీరంకే కదా శౌచము అశౌచము, ఆత్మకు లేదు కదా. మీరు ఎక్కడికి వెళ్ళి ఏదైనా చెయ్యండి, మిగతా వాళ్ళ నుంచి కొంచెం దూరం మెయింటైన్ చేయండి. ఇది ముఖ్యమైనటువంటి గమనిక. తప్పకుండా. ధన్యవాదాలు. నమస్కారం స్వామి.